ఇశ్రాయేలీయులు కానానులో ప్రవేశించిన తర్వాత హాయి పట్టణం మీదకి వెళ్ళారు. హాయి పట్టణం మీదకి వెళ్తే హాయి చిన్న పట్టణం, అది హాయి పట్టణం చిన్న పట్టణం అయితే దాన్ని జయించడానికి ఓడిపోయారు. ఓడిపోయి 36 మందిని చంపేశారు హాయి ప్రజలు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే ఇశ్రాయేల్ అంటే అదే కాదు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినావు కాబట్టి నీకే కదా యాకోబు అనబడుతూ ఇశ్రాయేలే అనబడుతున్నాను. ఇశ్రాయేలు పారిపోయి ఏమయ్యారు? 36 మంది చచ్చిపోయారు. అప్పుడు ఎవరితో పట్టణ తీసుకొని బూడిద వేసుకొని ఏడుతుందట. పొద్దున్నే సాయంత్రం నాకు ఏడుతుంది. దేవుడు ఏం చెప్పలా, స్వతంగా ఏడుతుందట. నువ్వు ఇట్లా చేసినట్లయితే మమ్మల్ని దేశ రాకుండా వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని చేసుకొచ్చావు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు బలమైనవి, ఈ సంగతి వాళ్ళు ఎన్నట్లయితే వాళ్ళు మా మీదకి వచ్చి అసలు భూమి మీద మమ్మల్ని లేకుండా చూపెడతారు, ఎందుకు తీసుకొచ్చి నువ్వు లేవా అని అడుగుతున్నాడు. అప్పుడు సాయంకాలం సాయంకాలం దేవుడు అదే ఏడమొహం నేల మొహం పెట్టి ఎడుతుకండి లే, ఇశ్రాయేలు పాపం చేశారు, నా ఆజ్ఞలను మీరారు, నేను ఏదైతే చేయొద్దన్నారో దాన్ని చేసి ఆ వెండిని బంగారాన్ని తెచ్చి తన గుడాలలో దాచిపెట్టుకొని పాపం చేశారు. ఆ పాపం చేసిన వారిని మీరు నిర్మూలన చేసిన తప్ప నేను మీ మధ్యకి రాను అన్నాడు. ఒప్పుకోవాలి, అది కనికరం పడాలంటే ఒప్పుకో. ఏంటది? ఎక్కడ ఏ విషయంలో ఎక్కడ మనం తప్పులో కాలేసాం, ఎక్కడ ట్రాక్ తప్పాం, ఎక్కడ పడిపోయాం, అది తెలుసుకోవాలి. అది జ్ఞానం అంటే, వివేచన అంటే. సరి అయిన రీతిలో దేవుడితో సమాధానం పడితే ఆయన మనతో సమాధానం ఉంటుంది. అందుకని స్పష్టంగా చెప్పింది ప్రకటన 2లో, నీకు ఎక్కడ పడిచివో నువ్వు పట్టప్లేసి తెచ్చుకో. నువ్వు పట్టప్లేసి అసలు నువ్వు పడ్డాగే అనుకో, నేను పడలేదు అనుకుని ప్రార్థన చెప్పాను. నువ్వు ఏ పని చేయాలి? ఎక్కడ పడిచివో 2:5 అనుకుంటా, లేక 4. ఏ స్థితిలో నుండి ఎక్కడి నుండి ఏ విషయంలో నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకోకుండా రాత్రి ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవాలి. దేవుడు ఎందుకు నాకు తోడుకోవట్లేదు, దేవుడు ఎందుకు నాకు ప్రార్థన లేదు, దేవుడు ఎందుకు ఒకటి అడిగితే ఇంకోటి చేస్తాను ఎందుకుని, దేవుడు ఎందుకని మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు ఎందుకు విడిచిపెడతాడు, ఎందుకు విడిచిపెడతాడు ఆయన? నీలో సదాకాలం నేను మీకు తోడుగా మీతో కూడా ఉన్నానని చెప్పి ఆయన ఎందుకు విడిచిపెడతాడు? ఆయన విడిచిపెట్టేది, నువ్వు విడిచిపెట్టాడు. అది లోపం ఆయనలో ఉండదు, మనలో ఉండదు లోపం. ఆ లోపం మీద ఒప్పుకుంటే ప్రభావ ఈ లోపం నాలో ఉందని ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడట. రైతులా క్షమించడానికి సిద్ధ మనసే కాదు కానీ విస్తారమైనటువంటి కృప సత్యములు కలిగినటువంటి దేవుడు అంట ఆయన. విస్తారమైనటువంటి కృప అంటారు. నిర్గమ 34:5-6 అన్నాడు ఆయన. విస్తారమైన కృప, ఎంత కృప ఉంది ఆయన దగ్గర. హల్లెలూయా. రోమ 10 అంటది, కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అని చెప్పబడుతుంది. వాటికి కృప చూపడానికి కృప చూపుతాడంట. కఠినుడు కాదు ఆయన, కనికరపడుతాడంట. హల్లెలూయా. జాలి చేత తన హస్తమును చాపి ఉన్నాడు. జాలి చేత ఆయన హస్తం చాపిందంట. జాలి చేత ఆయన హస్తం చాపిందంట. చాపుతున్నాడు. ఆయన వచ్చి ఆయన మనకి హ్యాండ్ ఇచ్చే దేవుడు కదా. ఆయన చెయ్యి చాపి నీకు పట్టుకుంటుంది, చెయ్యి చాపి నీకు సహాయం చేస్తుంది. నీతి అనే నా దక్షిణ హస్తముతో నీకు సహాయం చేయుదును అన్నాడు 41:9-10 నీతి అనే నా దక్షిణ హస్తం దిగంతముల నుండి నేను ఏర్పరచుకొని దాని కొన నుండి నేను పిలుచుకొని వాడా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నీవు నా దాసుడు అని నేను విడిచిపెట్టగా ఏర్పరచుకుంటున్నాని నీతో చెప్పాను. తోడై ఉన్నాను, భయపడదు,
నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతుంది, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తం. హల్లెలూయా. తన హస్తమును చాపి ఉన్నాడు, జాలి చేత తన హస్తమును చేత ఆయన హస్తం. వాక్యం కూడా తెలుసా, దీనంతా ఆయన చేతులు దాకాడు. దీనంతా చేతులు దాకాడు. 57 లేక 5 వచ్చిన 65వ అధ్యాయము 2. లోకాన్ని ప్రజల వైపు విలాపవాక్యాలు 3 అనుకుంటారు. దినదినము 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 మీకు వాత్సల్యపడుతుంది అంటున్నాడు. కనికరం కలిగిన దేవుడు అండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుకొస్తుంది. అనుదినము ఎట్లాంట నూతనంగా అంట, నూతన వాత్సల్యం. ఎంత వాత్సల్యం అని అయినా ఎంత వాత్సల్యం, ఎంత ప్రేమ అయితే మన మీద. దేనికి భయపడాల్సిన పని మనం తప్పుంటే భయపడాలి. దేవుని దగ్గర ఉంచుకుంటే కనిపిస్తుంది. కనికరించిందని ఎవడు చెప్తాడు అనే ప్రశ్న. దేవుని 2వ అధ్యాయం 11వ వచనం. మీరు మీ హృదయాలను వస్త్రాలు కాకుండా మీరు మీ హృదయాన్ని తీర్చుకోండి. 2:13. మీ దేవుడైన యెహోవా వాత్సల్యము కలిగిన దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రాలను కాకుండా మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ పశ్చాత్తాపడి అనుగ్రహింపడని ఎవరు చెప్తాడు? హల్లెలూయా. అత్యంత కృప కలిగిన దేవుడు అండి. దేవుడు యెరూషలేము మీద కత్తి చాపాడట, ఖడ్గం చాపాడట, కత్తి చాపాడట. దావీదు గాదు ప్రవక్త, ఇదిగో మీ ఎదుట మూడు తీర్మానాలు పెడుతున్నాను. నీ రాజ్యం నీకు 3 ఏళ్ళు కరువు రావాలని కోరుకుంటున్నావా? 3 నెలలు నీ శత్రువుల చేత తరవబడాలని కోరుకుంటున్నావా? చెల్లు రావాలని కోరుకుంటున్నావా? నాకు సమాధానం చెప్పు, నేను పంపిణీ వరకు నేను చెప్పాలి, చెప్పు అన్నట్టు ఆలోచించినట్టు దాని ఆలోచించి అప్పుడు అక్కడ ఆయన మనుషుల చేతిలో పడుట కంటే దేవుడి చేతిలో పడడం, దేవుడి చేతిలో పడడం మంచిది. ఎందుకంటే యెహోవా మహాకృప గలవాడు. అందుకని దావీదు అన్నాడు, మనుషుల చేతిలో పడటం కంటే, మనుషులకు దయాలు కాబట్టి వాళ్ళ చేతిలో పడటం కంటే యెహోవా చేతిలో పడతాము. ఎందుకంటే ఆయన అత్యంత కృప కలిగింది. విరిగి కలిగినటువంటి హృదయాన్ని అంట ఆయన అలక్ష్యం చేయగలరు. ఎవరే విరిగి కలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయగలరు. అది బలి కోరువారు కావు, కోరికల నీకు అర్పిస్తాను. అది బలు కోరేవాడు కావు. బలు కాబట్టి లక్షలు ఇస్తాను. కేటున్నటువంటి దావీదు రాదు అంటాడు, లక్షలు ఇస్తాను.
1,00,000 పొట్టేలు ఇచ్చాడు సొలొమోను బలికి కానుక అర్పణ దహన బలికి 1,00,000 పొట్టేలు. అదే అదే అంటాడు దావీదు అంటాడు, నువ్వు బలి కోరేవాడు కోరినట్లయితే అర్పిస్తాను, దహన బలి నీకు ఇష్టమైనది అది. గర్వపు హృదయం కాదు, విరిగిన మనసు కావాలి. విరిగిన మనసు, ఆ మనసు దేవుని కదిలిస్తున్నారు. పుష్టిరాలు కలిగిన వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి గుర్తుకోకూడదు కదా, పుష్టిరాలు కలిగినది ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అన్నాడు. ప్రభు అన్నాడు కనికరపడి నీకు ఇష్టమైతే శుద్ధిగా ఆయన అన్నాడు. కనికరపడ్డాడు, వాళ్ళు చూసి కనికరపడ్డాడు, జాగ్రత్త చేయి సార్ నాకు ఇష్టమే, నువ్వు శుద్ధులు కావాలి, నాకు ఏం ఇస్తావు, కనికరపడతావు, కనికరపడతావు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలంటే ఏంటి అర్థం? కనికర ఉంటుంది, బాగు చేయాలా, నాకు ఇష్టమే, కనికరపడదు, కనికరపడే దేవుడు. కనికరపడేది కనికర కలిగిన దేవుడు. అందుకనే కనికర కలిగిన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు కనికరపడుతుంది. విరిగి కలిగినటువంటి హృదయాల లక్ష్యం దేవుడు. అంటే మా ప్రభు భావాలు పడి విరిగి కలిగిన హృదయంతో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, ఒప్పుకుంటే క్షమించే దేవుడు, ఒప్పుకుంటే కనికరపడే దేవుడు. మూలవేది తెలుసుకోవాలి, మూలవేది తెలుసుకోవాలి. దేవుని బట్టి మనం శిక్షించబడుతున్నామా, దేవుని మహిమ కొరకు శిక్షించబడుతున్నామా? అయితే దేవుడు రెట్టింపు ఫలాలిస్తాడు, మనకి రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎందుకు అంటే మన పాపములను బట్టి కాదు, ఈ శ్రమ రోగమైన బాధ అయినా అది పాపములను బట్టి కాదు. కాబట్టి దేవుని మహిమ కొరకు మనం శ్రమ పెట్టినా, రోగగ్రస్తులు చేసిన మహిమ కొరకు అయిపోయింది రెట్టింపు. ఏడు అదే ఏడు పాపములను బట్టి కాదు, ఏడు దేవుడు ఆయన మహిమ కోసం శిక్షించింది. అందుకని ఏడు రెండంతలుగా దీవించబడింది. ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి, తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి. తెలుసుకొని ఒప్పుకుంటేనే కలిగి పడుతున్నాడు. 25 సంగతి మరుగు చేయగల సంగతి మనం ఏం చేద్దామంటే ఎక్కిపోతాం. వాళ్ళ పాపాలు, వీళ్ళ పాపాలు, వాళ్ళ పాపాలు అన్నీ చెప్తా ఉంటాం, మొత్తం పెట్టి చెబుతామని. నీకు తెలుసా ఈ సంగతి లేదు, వాళ్ళ గురించి ఏ గురించి సాగి కొట్టేది ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతా ఉంటాం. మరుగు చేయటం ప్రేమ అనేది పాపములను కప్పుతుంది. ప్రేమ అనేది పాపాన్ని కప్పుగా కప్పేస్తుంది. ఇప్పదో విప్పి చూపించుకో, కప్పుతుంది. ఘనత అది రాజుల ఘనత ఏమో పరిశోధించడం, దేవుడి ఘనత ఏమో
సంగతిని బరువు చేయండి. రాత్రి ప్రభు సన్నిధిలో మనం చూసుకోవాలి. అది మనం చూసుకోవాలి. ఎవరన్నాడు నేనే దీనికి కారణం. దావీదు ఒప్పుకోడు, ఫస్ట్ ఏమో కప్పుకోడు. ఆ సంగతి చెప్పిన తర్వాత దావీదు అంటాడు అట్టి మనుషులు ఎవడో వాడు బ్రతకపోడు అన్నమాట. అలాంటి బ్రతకడానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ఆ మనుషులు నీవే అన్నాడు. అలాగే అప్పుడు దావీదు ఇదో ఆ మరణం లేకపోతే కీడు నా మీదకి రామన్నాడు. నా కోసం వేడుకో అని దావీదు తగ్గి పశ్చాత్తాపం. అప్పుడే ఆ 51వ కీర్తన రాసింది. దహన బలి నీకు ఇష్టం కాదు, నువ్వు కోరితే నేను ఇస్తాను, విరిగినటువంటి మనసు నీకు విరిగినటువంటి హృదయం నివసించేది కూడా అక్కడేనంట. కనిపిస్తున్న హృదయాల్లో ఉన్నాడు ఆయన. 50:15 అదే ఉంటుంది. ఎవడు విరిగిన హృదయం కలిగి ఉంటాడో గల ప్రాణాలను ఉజ్జీవం చేయడం, నలిగిన ప్రాణాలను ఉజ్జీవం చేయడానికి ఎవరి దగ్గర కనిపిస్తున్న దగ్గర కాదంట, వినయం గల వారి దగ్గర. అది చెప్పండి, దీన మనసు గల వారి దగ్గర, వినయం గల వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర. 138లో కీర్తన 6వ వచనం 138:6 కీర్తన 138. యెహోవా మహోన్నతుడైన ఎవరినంట? మహోన్నతుడైన ఎంత ఉన్నతమైన దేవుడు అయినా, కానీ ఎవరిని చూస్తారు తెలుసా? దీనులను. దీనులను అక్కులు చేర్చుకుంటాడు, దీనులకు అండగా ఉంటాడు. మహోన్నతులైనను దీనులను లక్ష్యపెట్టు దూరం నుండి గర్విస్తున్నాడు, నివసిస్తున్నాడండి. విరిగి వెలిగినటువంటి హృదయం గలవాని యొక్క, దీన మనసు గలవాని యొక్క నేను నివసిస్తున్నాను వాళ్ళ దగ్గర ఉంటాడండి. అది ప్రభు కావాలి ఒప్పుకోవాలి. దేవుడి సేవ లేకుండా ఏమి సూర్యుడు ఉదయలేదు, అస్తమించలేదు దేవుడి సేవ లేకుండా. సూర్య చంద్రుడు లేదా దేవుడి సరే, ఉదయిస్తే అస్తమించంటే అస్తమించింది. రోజులో దేవుడికి ప్రార్థన చేసింది. సూర్యుడు అయ్యో నిలిచిపోవాలని ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుడు యెహోషువ ప్రార్థన చేస్తాడు, అక్కడ ఆగాడు. 10:9 వచ్చింది. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆగాడు. ఏంటి ఆగింది? సూర్యుడు అంటే ఆగిపోయాడు. ఒకనాడల్లా పొరపడలేదట. కదా ఇంకొక ప్రార్థన చేశాడు కదా, హిజ్కియా ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు అన్నాడు నేను కనికరిస్తున్నాను కూర్చి చెప్పుకోవాలా. అయితే ఇదిగో నువ్వు చచ్చిపోవు, దేవుడు నేను కనికరిస్తున్నాను, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. నన్ను దేవుడు కనికరించడానికి నాకు గుర్తేంది అన్నాడు హిజ్కియా. ఏం కావాలి కోరుకోవాలన్నట్టు ఏం లేదు. ఇప్పుడు నడిమించి మీదకి వచ్చింది కదా సూర్యుడు, 12 గంటలైంది. ఇప్పుడు ఆ సూర్యుడు కిందకి 4 మెట్లు కిందకి దిగాలి. సూర్యుడు పైకి వచ్చాడు, ఆడ నీడ వస్తుంది ఎదలో. అప్పుడు ఆయన ఏమంటే ఆ సూర్యుడు వెనక రావాలి. వెనక రావాలంటే గడియారం కూడా మారిపోద్దా? గడియారంలో గుళ్ళు కూడా మారిపోద్దా? వాళ్ళని వెనక్కి కలిపి ఏం అద్భుతం అనేది. అంటే తన ప్రజలు ఏదైతే ఇటువంటి గొప్ప కార్యాలను చేస్తారైనా చేస్తారైనా.
అదే అనలే కదా, తాను విశ్వసించిన దేవుని యొక్క మృతులను సజీవులుగా చేస్తాడు, సజీవులను. అది అబ్రహాం విశ్వాసం. రైతులా ఎందుకు ఇచ్చాడు? నీ కుమారుడు బలి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడు తెలుసా? ఎందుకు ఇచ్చాడు బలి? నా కుమారుడిని భరించిన బూడిదలో మళ్ళా ఇస్సాకును పుట్టించగలిగినటువంటి దేవుడు. రైతులా ఇస్సాకు బదులుగా మరొక ఇస్సాకు ఇస్తాడనేది కాదు ఉద్దేశం అబ్రహాముది. మరలా పుట్టించగలడు ఆయన. మృతులను సజీవులుగాను సజీవులను చేయు దేవుడి ఎదుట అన్నది వాక్యం. హల్లెలూయా. చేయగలడండి, అన్ని చేస్తున్నాడు. ఎప్పుడు అంటే మనం తగ్గించుకొని ప్రార్థించుకుంటున్నాం. అయ్యో నా ప్రజలు నా మాట విని అంటే ఎంత వేరు, ఇప్పుడే వేగమే లేచి వారి శత్రువులు నడిచేస్తాను అంటారు. నా మాట వింటే ఎంత మేలు. రాత్రి మనం తగ్గించుకొని దీవులుగా ప్రార్థన చేయాలి. కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు, నా పాపాన్ని కడుగు, అతిథ్యం ధర్మంలో కడుగు. ఎక్కడ నేను నీ మీద నీకు విరోధంగా నడిచాను, ఎక్కడ నీ మీద అతిశయించాను, ఎక్కడ నీ మాటకు లోబడలేకపోయాను, దేవా నన్ను కనిగలుగుతున్నాను. ఇంకొక విషయం తెలుసా? స్పష్టంగా నీ పాపాన్ని కూడా కనపడుతుందంట ఆయన. ఈ పాపం మీద కూడా చూపిస్తున్నాను. పాపం మీద కూడా చూపించు. ఎందుకంటే అనుగుడు మీకు ఇష్టరా, చెప్తున్నా చెప్పడా, చూపించడా జీవితంలో సాహస కార్యాలు చేయాలన్నా విరిగిన పదవితో ప్రార్థన చేస్తూ రావాలి. సంకల్పం జాలి కలిగినటువంటి అలాగే కఠినది కాదు. పశ్చాత్తాపడితే జాలి పడుతుంది. వాక్యం ఉండదు కదా, సద్భావము గల వారి అన్నాను సద్భావంగా ఉంటాము, మూర్ఖులు ఎలా వికటంగా ఉంటాడు. మూర్ఖం అంటే ఆయన కూడా మూర్ఖం. సద్భావం కలిగింటే ఆయన కూడా సద్భావం కలిగింది. నీ శక్తి చేత, నీ యుక్తి చేత, నీ జ్ఞానం చేత నువ్వేం చేయలేవు. నిజంగా దేవుడు ఒప్పుకో, దేవుడిని ఒప్పుకొని దేవుని సహాయం పొందుకో. దేవుని సహాయం పొందుకో. దేవుని సహాయం పొందుకుంటే దేవునికి సహాయం చేస్తాడు. దేవునికి దేవుని సహాయం ఎటువంటిదైనా సరే, ఎలాంటి సహాయమైనా ఎటువంటి సహాయమైనా చేయగలరు. దేవుడు చేయలేని కార్యమంటూ లోకంలో ఏది? ఆయన సమస్త కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమంటారు? నాకైతే విద్యార్థి కాదు, విద్యార్థి కాదు, వాళ్ళ కాదు, ఇది వాళ్ళ కాదు అని దేవుడు కాదు. ఆయన సమస్తము చేయగలరు. నాకు పరుపు ఆధారంగా ఆయన సమస్తం సాధ్యమైనది. దేవుని సన్నిధిని, దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి, మనం సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిని, దేవుని సహాయాన్ని పొందుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ధనం కాదు, బంగారం కాదు, పొలాలు కాదు. ఈరోజు అంటే రేపు పోతాయి. దేవుడితో పోయి ఎప్పుడు పోదండి. పిల్లతనం నిలిచిందంట దేవుడి కృప. ఏంటి? కృపను సంపాదించుకోవాలి. ఆ కృపను పొందుకోవాలి. కృప ఎప్పుడు దొరికిందంటే మనం వెట్టి దిగి తగ్గించుకొని ప్రార్థించాలి. దేవుడు తోడుకోండి. లోకమంతా నీకు ఎదురైనా లోకం ఏమని చెయ్యలేదు. మనం దేవుడి సహాయం పొందుతున్నాం. దేవుని కృపను తప్పది. ఎక్కడ మనం తొలిగిపోయాము, తగ్గిపోయాము, ఎక్కడ
గర్వపు హృదయాలు మనం కలిగి ఉన్నాము. దీనులుగా ప్రభు దగ్గర వచ్చున్నాం. ప్రభా, ఇది నా అపజయం, ఇది నా అవిశ్వాసం. దేవాలను కలిగించి నీ రక్తంతో కడిగి నీ రక్షణ హస్తంతో నన్ను ఆదుకుంటానన్నావు, నాకు సహాయం చేయాలంటే అని అంటే ఆయన సహాయం చేయాలి. జలంలో పడి ఉన్నా సరే సర్వాధికారి అయిన దేవుడైనా నీ జీవితానికి ఆయన సర్వాధికారిగా ఉంటే సమస్తం చక్కగా జరిగింది. రాత్రి ఆ కృపను సంపాదించుకుంటాం, ఆ ధైర్యం సంపాదించుకుంటాం, ఆ ధైర్యం పొందుతున్నాం, ఆ కృపను సంపాదించుకుంటాం. అది కృపను పరిశుద్ధాత్మను నడిపించింది కాదు.